నమస్కారం. సర్వదేవతా సన్నిధి కుందా సత్యనారాయణ కళాధామం సురేంద్రపురి ఓంకారం పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కామధేనువు ఆవు నెయ్యి కో ప్రెజెంటర్ సెల్ పాయింట్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలన్నిటికీ ఓ పరిష్కారాన్ని అందించగల రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో సిద్ధంగా ఉన్నారు. మరి మన సమస్యలన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, మరి ఈరోజు మాకు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజేంద్రపరోయినాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాగహానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. నిన్నటి ఒక కార్యక్రమంలో మంచి విచారాలు తెలియచేస్తూ సాంసారిక విచారాలు తెలియచేస్తూ వచ్చాను. మనం తెలియకుండా ఎక్కడెక్కడ మనము తప్పులు చేస్తూ ఉంటాము అనే విచారాన్ని మనము చర్చిస్తున్నప్పుడు స్త్రీల గురించి కొన్ని చర్చలు కూడా జరిగాయి. మనము ఏం చెప్పినా కూడా అందులో నిజము అనేది ఆలోచిస్తేనే తెలుస్తుంది సత్యం ఏంటి అని. ఒక పురుషుడు స్త్రీయకు అంటే మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ పురుషులు వేరు స్త్రీలు వేరే. అవును, సంసారము అంటే పురుషుడు స్త్రీ రెండు కలిస్తేనే సంసారం, లేదంటే అక్కడ కుటుంబము అనేది ఉండదు. యాక్చువల్లీ అంటే ఇద్దరూ ముఖ్యమే, ఒకరు లేకపోయినా అది సంసారం అనరు కదా. ఇందులో గొప్పవారు ఎవరు, పెద్దవారు ఎవరు అంటే ఇందులో వయసులో పెద్దవారు భర్తడి. ఎందుకంటే అమ్మాయి చిన్నది కాబట్టి భర్త పెద్దోడు కాబట్టి భర్త పెద్దది. అది ఆ కాలంలో. ఈ కాలంలో అయితే అమ్మాయి పెద్దోళ్ళు అబ్బాయి చిన్నోళ్ళు అలాంటి మ్యారేజ్లు కూడా జరిగిపోతున్నాయి. అవి చాలా ఉన్నాయనుకోండి. ఇంకా పెద్దవారు అనేది ఎవరినంటే అని తెలుసా? ఇంతకుముందు నేను చెప్పాను, గొప్పవారు ఎవరు వయసులో అయినా ఇంకో దాంట్లో అయినా కూడా మంచిగా ఆలోచించేవారే ఆ ఇంట్లో పెద్దవారు అని అర్థం. వయసుతో సంబంధం లేదు, మంచిగా ఆలోచించేవారు. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఇద్దరు కూడా సమానులే, ఇద్దరు కూడా సంసారంలో ఉంటాడు. భర్త అయితే ఉదయం వెళ్తాడు, కష్టపడతాడు, ఇంటికి వస్తాడు. ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? ఇంట్లో అంటలు తోముతుంది. నా భర్తకు మంచిగా కావాలి, దేవుడు పూజ చేస్తుంది. అని ఇంతెందుకండి, దేవాలయానికి వెళ్ళి ఉచితంగా దేవుడు పూజ చేసుకొని మీరు రాగలరా మీ పేరులో? అవదు. వెళ్తారు, ఒక అర్చన చేయాలంటే టికెట్ కొనుక్కుంటారు, ఒక అన్ని పూలు తీసుకెళ్ళి ఇస్తారు, తర్వాత దక్షిణ వేస్తారు, డబ్బులు ఇచ్చేసి వస్తారు, ఇవన్నీ చేస్తారు. ఈ పని ఉచితంగా డైలీ భార్య చేసి పెడుతుంది కదండి. మీకు నా భర్తకు మంచిది కావాలి, ఏసిండే సక్సెస్ కావాలి, ప్రతిరోజు మీరైనా అయితే వారానికి ఒకసారి వెళ్తారు డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఈమె డైలీ ఫ్రీగా చేసి పెడుతుంది కదా. అప్పుడు దానికి ఎంత దక్షిణ ఇవ్వాలి కౌంట్ చేసుకోండి. తర్వాత మీ బట్టలు ఉదికి దాన్ని ఐరన్ చేసి మీకు రెడీ చేసి పెట్టింటుంది. అదే బట్టలు ఉతికే వాళ్ళకి ఇస్తే మీరు ఒక షర్ట్కి ఎంత ఇస్తారు, ప్యాంట్కి ఎంత ఇస్తారు, డ్రై క్లీనర్ తెలుసుకోండి. దాన్ని ఒక లెక్క మీరు రాసి పెట్టుకోండి. ఇవన్నీ అంటలు తోమడానికి, మీ బట్టలు ఉతకడానికి కావచ్చు, లేదా ఇంకో దానికో, లేదా ఏదో ఒక దానికి ఇంట్లో సర్వెంట్లు కావాలి అని తెచ్చుకుంటారు. వాళ్ళకి మాసికంగా ఎంత సంబళం ఇస్తున్నారు మీరు? అర్థమైంది కదా, ఎంత పేమెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఓకే. తర్వాత ఇక ఆమెతో అన్ని రకాల అనుబంధాలు ఆప్యాయాలు పొందుతూ ఉంటారు. స్నేహము అనేది బంధుత్వం వేరే, స్నేహం వేరే, విశ్వాసం వేరే, నమ్మకం వేరే. ప్రపంచాల్లో మనం గుర్తించుకోవడం చాలా సులభం. ఏదైనా ఎవరు చేయకుండా ఉండదు, ఒక చేస్తే రేపే వచ్చేస్తుంది. ఏంటి హెడ్లైన్స్లో అంత మారిపోయింది ప్రపంచం. సైన్స్ అండి చాలా ముందుకు వచ్చేసింది కదా. ఏంటి సైన్స్ గొప్పదనం? ఆధ్యాత్మిక ముందు సైన్స్ ఇంకా పెరగలేదు. చూసారా, అప్పుడెప్పుడో మలేషియా ఫ్లైట్ ఎంతోమంది వెళ్ళిపోయారు, ఇంకా అది ఎక్కడుంది ఇంకా కనబట్టలేదు. 3 రోజులకు ముందు ఒక మలేషియా ఫ్లైట్, అప్పుడు మన ఎప్పుడో ఇంకొక ఫ్లైట్ వెళ్ళింది. అది ఎక్కడ వెళ్ళింది? 140 మంది ఉన్నారు పాపం. 2 hours జర్నీ, ఈ కంట్రీకి ఆ కంట్రీ లేదు. అది ఎక్కడ పోయిందో ఇన్ని రోజులు చూస్తూ ఉండాం. పోలీస్ స్టేషన్లో ఏమని కేసు ఉండేది? నా బైక్ ఎత్తుకొని పోయారు సార్, కంప్లైంట్ తీసుకోండి. సార్ మాది కారు ఎవరో తీసుకెళ్ళిపోయారు, కంప్లైంట్ తీసుకోండి. సరే ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళిపోయింది సార్, కంప్లైంట్ తీసుకోండి. ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి?
ఫ్లైట్ కిడ్నాప్ అయిపోయింది, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? ఏ కంట్రీలో కంప్లైంట్ తీసుకోవాలి? ఏ స్టేషన్లో? ఈ స్టేషన్ నాకు చెందేది, అక్కడ ఆ స్టేషన్ వాళ్ళకి ఇలా పంపిస్తారు. ఇప్పుడు ఏదంటే ఒక సిమ్ కార్డు పోయింది, ఎక్కడ పోయింది సార్? ఒక అక్నాలజ్మెంట్ కావాలి, నా సిమ్ కార్డు పోయింది సార్. ఎలా పోయింది సార్? నేను కాచిగూడ బస్ స్టాప్లో ఎక్కాను సార్, నెక్స్ట్ ఇక్కడ దిగే పట్టలేదు సార్. అయితే అక్కడే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వు నాయన. సార్ మీది ఏ ఏరియా? అక్కడే ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళకి ఏదో సర్దుకుపోయారు. అయితే మెడలో ఒక చైన్ పోయింది అనుకోండి, బస్సులో ఎక్కింటాడు, ఎక్కడ పోయిందో తెలీదు, దిగినప్పుడే మనకు తెలుస్తుంది వెళ్ళిందేనే. దిగిన చోట కంప్లైంట్ ఇవ్వాలా, ఎక్కిన స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా? కన్ఫ్యూజన్. ఇవి ఇలా మనం చాలా కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటాం. మనం చదివి ఎడ్యుకేషన్ చేసి ఇలా కన్ఫ్యూజ్. పాపం ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో చూద్దాము అని చెప్పి కంప్లైంట్ తీసుకుంటారు, ఏదో వాళ్ళు దొరికినప్పుడు ఇచ్చి ఇది జరుగుతున్నాయి అంటే బంగారు వెళ్ళింది మళ్ళీ వస్తుంది అని కొందరు చెప్తూ ఉంటారు. ఓకే, అవన్నీ పాజిటివ్గా తీసుకున్నాం. అయితే ఇప్పుడు సముద్రం పైన పోతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలి, ఇది మెయిన్. కమిషనర్ ఆఫీస్లో అయితే రిజిస్టర్ చేయొచ్చు అనుకోండి, అది ఏ స్టేషన్ చెందుతుందో వాళ్ళే పంపించేస్తారు అక్కడికి. అది నాలెడ్జ్ విచారం. అంటే ఇక్కడ నేను ఏం ఆలోచిస్తున్నానంటే, మన ఒక విజ్ఞానము అనేది ఎంత ప్రభావంగా ఒక బ్రేకింగ్ న్యూస్తో మీరు చూపిస్తూ ఉంటారు, అది ఇది ఇంకోటి ఏదేదో వస్తూ ఉంటాయి. ఎంత ప్రభావంగా మనం చూపిస్తామో, ఒక రాకెట్ కనబట్టాం, మొబైల్ కనబట్టాం, ఇంతంతా కనబట్టాం కదా. అయితే మలేషియా ఫ్లైట్ ఎన్ని రోజులు ఎందుకు కనబట్టలేకపోయాము? సైన్స్ కదా కనబట్టేయండి. అదే ఆధ్యాత్మిక దృష్టి అయితే కనబట్టచ్చు. ఆధ్యాత్మికలు అంతున్నాయి. భగవంతుని ఇంతే తెలుసుకోండి. ప్రపంచంలో మనకి తెలియని ఎన్నో శక్తులు ఉన్నాయి, అందులో భగవంతుని శక్తి ఒకటి. భగవంతుని శక్తి ముందు మనము, మన విజ్ఞానము అంత శూన్యం. శూన్యం అంటే దానికి శూన్యంలో శూన్యం, అంత వెనుకున్నాం మనం భగవంతుని శక్తిని ముందు. మీరే చూస్తున్నారు కదా, రోజు పేపర్లు అవి ఇవి చూస్తున్నారు. అంటే ఇప్పుడు మనం కంప్లైంట్ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఫ్లైట్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోవాలి, దాన్ని వెతకడం ఎలా, ఎన్ని సంవత్సరాలు వెతకాలి, అది ఎక్కడుంది, అన్ని రోజులు ఎక్కడున్నారు, ఇంతకు ముందు పైన ఫ్లైటే దొరకలేదు, ఇప్పుడు మన పైన ఫ్లైట్ ఇంకా దొరకలేదు. అంటే వీటి వెనుకంతా ఏదైనా దైవీ శక్తి ఉందా, అగోచర శక్తి ఉందా? ఖచ్చితంగానంటే ఒక భగవంతుని శక్తి ఎలా ఉంటుందో అలాగే రాక్షసుని శక్తి ఉంటుంది. ఎప్పుడు భగవంతుని శక్తి మనకు మంచిదే చేస్తుంది, రాక్షసుని శక్తి మనకి ఎప్పుడు చెడువే చేస్తుంది. మంచి జనాలు మనకి ఎప్పుడు మంచిదే కోరుతారు, చెడు జనాలు మనకి ఎప్పుడు చెడునే చేస్తారు. మీరు ఎంతకే బతకండి, నాకు తెలుసు దాని గురించి. చెడు జనాల్లో మనం చేరామంటే డెఫినెట్లీ చెడిపోతాం మనం. ఒకటి తర్వాత వాడిని వదిలేసామనుకో, వాడు నీకేం చెడు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే మంచి జతులు చేరండి, మంచి వాళ్ళు చేరండి, మంచి సత్సంగాలు చేయండి, మంచిది నేర్చుకోండి అనేది పెద్దవారు. మంచివారు వాళ్ళకి మీరు చెడు చేస్తున్నా, అయ్యో వదిలేయి అని వదిలేస్తారు. అలా ఎంతోమంది ఏదేదో జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. కానీ భగవంతుడు రాక్షసులు కూడా మన్నిస్తాడు. ఏదో తెలియకుండా తప్పు చేసేవాళ్ళే వదిలేయని. భగవంతునికి నప్పైనా కూడా అతను దాచిపెట్టుకుంటాడు. తల్లికి నప్పైనా కూడా కొడుకుని ఏం చేయదు, ప్రస్తుతానికి కోపం రాచి వదిలేస్తుంది. అలా భగవంతుడు కూడా అంత గొప్పవాడు. అలాగే ఒక ఇంట్లో కుటుంబంలో కూడా స్త్రీ అనేది అంత గొప్పది. భర్త ఏం కొట్టినా, తిట్టినా, అనాచారాలు చేసినా, ఏం చేసినా కూడా మనసులోనే పెట్టుకో ఉంటుంది. అంతే దేవుడి కన్నా ఎక్కువ. ఆ స్త్రీలు కూడా తప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా చేయడం, అది తెలిసి కాదు. వాళ్ళు ఎలాంటివి చేస్తూ ఉంటారు, వాటి గురించి కూడా ఇప్పుడే తెలియచేస్తాను. గురూజీ, ఇప్పుడు మమత అనే కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మమత గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి నేను. తప్పకుండా అండి. మరి మీ నక్షత్రం చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రం. అవునండి. సరేనండి, మరి గురూజీతో మాట్లాడండి. ఓకే అమ్మా. నమస్తే తల్లి. అయ్యగారు నమస్తే. అయ్యగారు నమస్తే అమ్మా. అసలు హ్యాపీ ఫీల్ అవుతున్నా అయ్యగారు మీకు కాల్ కలిసినందుకు. సరే తల్లి, చాలా డల్ గా ఉన్నారు. నా గురించి అయ్యగారు తెలుసుకోవడము, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచే ప్రాబ్లమ్స్ నాకు. మమ్మీ డాడీ కూడా చనిపోయారు, అట్లానే ఫస్ట్ డెలివరీ అయినాక కూడా బాబు కూడా చనిపోయారు. ఏమైనా దోషాలు ఉంటే చెప్పండి. ఖచ్చితంగా తల్లి, చంద్రుడు చూపిస్తున్నాడు మానసికంగా ప్రశాంతత లేదు అని తెలుస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలమ్మా? 10 years అవుతుంది. 10 years. ఓకే ఓకే, సరే తల్లి. ఏం పని చేస్తారు మీరు? ఇంట్లోనే హౌస్ వైఫ్ అయ్యారు. సరే తల్లి, మీ జాతకంలో ఈ ఒక నీచ చంద్రుడు క్షీణ స్థానంలో ఉన్నాడు.
మనసు కారకుడు చంద్రుడు కాబట్టి మానసికంగా ప్రశాంతత లేదు మీకు. అవును అన్ని బాధలు నీకే ఉన్నట్టు అయిపోయింది ఇప్పుడు. అవును అక్కడ పుట్టింట్లో కూడా తల్లి ఇల్లు అంటే చంద్రుడు అంటే పుట్టిల్లు, అక్కడ కూడా మీకు మంచిగా ప్రశాంతత దొరకలేదు. మ్యారేజ్ అయిన తర్వాత ఈ లైఫ్ అలాగే ఉంది, అలానే ఉంది. తృప్తి లేదు నాన్న మీ జీవితంలో అసలు లేదు. మళ్ళీ బాబు అట్లా అయిపోయినాక తర్వాత నేను ఒక చిన్న వ్రతం చెప్తాను తల్లి, అది చేసుకోండి. ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా పడండి. ఆరోగ్యంలో కూడా కాస్త ప్రాబ్లం వచ్చింది అని చూపిస్తుంది జన్మజాతకం. మీరు ఇక ఎలాంటి ప్రాబ్లం వద్దు. ప్రతి సోమవారం శివాలయంలో వెళ్ళి శివుడిపై కొబ్బరి బొండం నీళ్లతో అభిషేకం చేసి శివలింగంపై మీరే వేయాలి. అలాంటిది ఎక్కడైనా ఒక లింగం ఉంటుంది, లేదా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. అలా అభిషేకం చేసి చంద్రశేఖరాష్టకం చదువుకోవాలి. ఇలా 16 సోమవారాలు చేయాలి. తర్వాత ఈ 16 సోమవారాలు చేస్తూ మధ్యలో ప్రతి శుక్రవారం గోమాతకి పూజించి గోమాతకి ఏదైనా ధాన్యము మరియు పలహారం తినబెట్టాలి. బియ్యము, బెల్లము, అరటిపండు లాంటిది. ఒక 16 శుక్రవారాలు అంటే గోపూజ చేయడం వల్ల పూర్వాజిత కర్మఫల దోషాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదొకటి. తర్వాత త్వరలోనే మనకి రథసప్తమి వస్తుంది. ఇదే మాసంలో 26th, 24th, 27th అనుకుంటా రథసప్తమి వస్తుంది. ఆ రోజు ముందుగా ఒక శాలిగ్రామ కొని రథసప్తమి రోజు ఒక శాలిగ్రామను మీరు దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే పూర్వజన్మ ప్రారంధ కర్మ అన్నీ దూరమై జీవితాంతం నువ్వు ప్రశాంతంగా బతకచ్చు తల్లి. చిన్న పరిహారం చక్కగా చేసుకోండి. మీ మనసు మరియు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండొచ్చు తల్లి. మంచిదవుతుంది. నమస్తే. మమత గారు, గురూజీ చెప్పింది అన్నీ పాటించండి, మీకు తప్పకుండా అంతా మంచే జరుగుతుంది. గురూజీ, మరి ఇందాకల స్త్రీల గురించి వివరిస్తున్నారు. అవును తల్లి, స్త్రీలు ఇంచోపు పురుషుల గురించి ఏదో వాళ్ళు అర్థం చేసుకుంటలేదు, భార్యలని చెప్తూ ఉన్నాము. కానీ స్త్రీలు ఎక్కడ అర్థం చేసుకుంటున్నారు, ఇది మనం ఆలోచించాలి. చాలా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తే పురుషుడు అతను మొబైల్ తీసుకోవడం, చెక్ చేయడం, మొబైల్ ఎవరితో చాటింగ్, ఎవరితో ఏం చేస్తున్నారు, అతను చిరాకు వచ్చేస్తుంది, ఏంటిది ఈమె ఇలా చేస్తుంది అని. మరొకరైతే వైఫ్ని ఏమి అడగకూడదు, ఇక ఏదైనా అడిగితే కేసు పెట్టేయడమే. ఇక రెండో మాట లేదు, డైరెక్ట్ కేసు, పోలీస్ స్టేషన్, సెటిల్మెంట్. ఇది ఎలా అయిపోయిందంటే ఫ్యామిలీ లైఫ్ ఇస్ బిజినెస్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు కోట్లు వరదక్షిణ తీసుకుంటారు, వరకట్నం కాదు మీరు ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు. ఇచ్చేవాళ్ళు ఉంటే కదా తీసుకోవడానికి ఉండేది. నిజమే, ఒప్పుకుందాం, ఇది ఒక బిజినెస్. ఆఫ్టర్ అక్కడ సెటిల్మెంట్ ఒక బిజినెస్, లాసా లాభమా చూడండి, ఇది బిజినెస్ అయిపోయింది ఇప్పట్లో. ఇక్కడ ప్రేమ, అనుబంధము, సాంసారిక జీవితం అవేం కనబడతలేదు ఈ రోజుల్లో. ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు, తింటారు, పడుకుంటారు, మళ్ళీ ఉదయం వెళ్తారు. ఇక ఒకరొకరు కష్టాలే షేర్ చేసుకునే టైం లేకపోతే ఇక జీవితంలో అర్థం చేసుకొని బతకడం ఎలా? ఒకరికొకరు కాస్త టైం స్పెండ్ చేసుకోవాలి. ఇక్కడ స్త్రీలు ఏం తప్పు చేస్తున్నారంటే విశేషంగా ఎన్నో విచారాలు, భర్త చాలా మంచివాడు ఉన్నా కూడా భార్య చెప్పదు. ఏం చేస్తుంది, ఇక భర్త దగ్గర ఏదైనా డబ్బులు ఇచ్చింటారు, ఖర్చు ఇంటికి సగపెట్టుకో అని. ఈమె ఫ్రెండ్స్ 4-5 తోడు ఫ్రెండ్స్ చేరింటారు. వాళ్ళు ఒక ఆమె మంచి హీల్స్ ఉన్న స్లిప్పర్స్ కొనుక్కుంటుంది, మంచి పట్టు చీర ఇలాంటివి. ఈమెకు ఆశ, తోడు జొట్లపై ఉంటుంది. సరే నువ్వు ఒకటి తీసుకో అంటే తీసేసుకొనేస్తుంది. డబ్బులు ఆమె ఇచ్చింటుంది. తర్వాత ఆమె డైలీ ఆ రోజు ఖర్చు అయింది కదా, నువ్వు ఎప్పుడు ఇస్తావు నాకు, నువ్వు ఎప్పుడు ఇస్తావు. ఇది భర్తకు చెప్పడానికి భయం, డబ్బులు ఉండదు. అప్పుడు ఇంకొకరితో అప్పు చేస్తుంది. తర్వాత ఇంకొక రోజు ఇంకొకలా ఇలా జరిగితే అలా అప్పులు చేసి అన్నీ కొనుక్కోవడమే. భర్త ఏమి తెలియదు అతనికి, ఎందుకంటే సొసైటీ కోసం ఇవన్నీ. సొసైటీలో మంచిగా బతకడానికి అవి ఇవి చేసుకొని అప్పులు చేసేసుకొని లాస్ట్కి ఎలా పరిస్థితి అంటే ఇక హస్బెండ్ వాడు ఏం చేయాలి, ఇంత అతనికి శక్తికి మీరు అప్పు చేసుకునేసి ఉంటారు వీళ్ళు. అందులో ఇంట్లో చీటీలు నడపడము, ఎవరో తీసుకెళ్ళిపోవడము, లేదు అంటే ఇంకొకరు ఎవరో డబ్బులు ఇలా తీసి ఇలా మధ్యవర్తిగా వర్తించడము, ఇంకొకరు ఎవరో దాన్ని ఇవ్వకపోవడం, వీళ్ళు చిక్కేసుకోవడం. అంటే వీళ్ళు అతి ఆశ పడి వీళ్ళు అప్పులు చేసుకుంటున్నారు. ఆశతో మంచిగా ఉండాలి స్టేటస్ కోసం. అలా అయ్యి లాస్ట్కి ఇంట్లో ఉండేవన్నీ అమ్ముకొని అతని డబ్బు పాడు చేసుకొని అతను వచ్చి కంప్లైంట్, నా వైఫ్ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. అంటే అందరూ కాదు, కొన్ని సంసారాలు అలా జరుగుతున్నాయి. అంటే డబ్బే అంత ముఖ్యమైతే జీవితంలో ఇక మనిషి ఎందుకు? డబ్బే ముఖ్యమైతే మనిషి ఎందుకు? మానవీయత లేదా మనకి జీవితంలో? ఆ మానవీయత అనే దృష్టి ఉండాలి మనకు. మొదలు మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, మాట తీస్తే అబద్ధాలు. ఒక అబద్ధము ఆడి దానికి 100 అబద్ధాలు వెళ్తూ ఉంటాయి.
అదే నిజం చెప్పేశారనుకోండి ఇక్కడ ఏమి ఉండదు. భర్త కోప్పడడం లేదా మీరు వాళ్ళు కోప్పడం ఏదో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కలిసిపోవచ్చు. అయితే అయినంత వరకు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని బతకడానికి ప్రయత్నించాలి ఈ ప్రపంచంలో. అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే ఇక సమస్యలు ఎవరైనా వచ్చినా ఒకరినొకరు షేర్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు మన ఇంటికి పనులు కావాలంటే మనం సంబళం ఇస్తాం. భార్య ఇవన్నీ చేసి పెడుతుంది కదా, ఆమెకు మీరు సంబళం ఇవ్వచ్చు కదా. అందుకే ఆమెనే ఎందుకు మోపించుకోవచ్చేది? మీరు అడగచ్చు, లేదు గురుగారు మా భార్యకి మేము భోజనం పెడతాము, మంచి పట్టు చీరలు కొనిస్తాము, మంచి ఇవి వేసుకుంటాము, తర్వాత ఏంటి మెడలో ఆభరణాలు తీస్తాము, అవన్నీ తీస్తాం కదా, వాటికంటే డబ్బులు ఎవరు ఇస్తారు అని మీరు నన్ను అడగచ్చు. మీరు ఆడవాళ్ళ గురించి నేను చెప్పేశారు కదా, ఇవంతా ఎవరు ఇస్తారు అని. అవంతా ఎందుకు ఇస్తున్నారు నాయన, అది కూడా నేను వచ్చి చెప్తా, వెయిట్ చేస్తూ ఉండండి. గురూజీ మరి సంధ్య కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సంధ్య గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. తప్పకుండా అండి. మీ బాబు పేరు చెప్పండి. నిశాంత్ అండి. నిశాంత్. నక్షత్రం తెలుసా? మూలా నక్షత్రం అండి. సరేనండి, గురూజీ గారితో మాట్లాడండి. ఓకే. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. నిశాంత్ ఏం చదువుకుంటున్నాడు? ఏం చదువుకున్నాడండి, ఇప్పుడు 6 months పడ్డాయి. ఆయన పుట్టినప్పుడు పున్నం రేపనంగా పుట్టిండు. అయితే దోషం ఉంది తల్లిదండ్రుల కంటే పూజ చేయించిన స్వామి. సరే. ఆ బాబు పేరు ఎలా పెట్టాలని నిశాంత్ అని పెట్టినాం. అది అడిగితే నిశాంత్ కాకుండా వేరే పేరు పెడితే బాగుంటది అని అంటారు. కొద్దిగా మీరు చూసి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అతనికి? 6 నెలల గురుజీ. 6 నెలల తల్లి. మనకి మూలా నక్షత్రంలో మగపిల్లలు జన్మిస్తే ఎలాంటి దోషాలు ఉండవు తల్లి. దానికి ఆడపిల్లలకు మాత్రమే చెప్తుంది. నక్షత్ర నిఘంటు అని ఒక పుస్తకంలో రాశారు, గ్రంథంలో. అవునా గురుజీ? పెన్మూలం నిర్మూలం అంటే ఆడపిల్లవు కొన్ని పాదాల్లో జన్మిస్తే, 1వ పాదం వేరు, 2వ పాదం వేరు, 3వ పాదం వేరు, 4వ పాదం వేరు, మరియు లగ్నాలు వేరు, మరియు మాసాలు వేరు. ఆ మాసాన్ని బట్టి లగ్నాన్ని బట్టి ఆ పాదంపై బట్టి దోషాలు వస్తాయి. అందరికీ రావు. మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరికీ అలా ఉండదు. పైగా మగపిల్లలకి ఎలాంటి దోషం ఉండదు తల్లి. అయితే తల్లిదండ్రులకి ఇట్లా గండం అని చెప్తే పూజ చేయించినాం స్వామి. అది సరే, పూజ చేశారు, మంచిదే లేండి. పూజ చేసేందు వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, నష్టము లేదు, చేశారు, ఓకే. అయితే అబ్బాయి ఇప్పుడు మూలా నక్షత్రంలో బా బీ బూ బేలో పెట్టాలి పేరు. మీరు ఇప్పుడు నిశాంత్ అని పెట్టారు, అది అనురాధ నక్షత్రం, ప్రాబ్లం ఏం లేదు, మనం ఏ పేర్లు అయినా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? మీరు నిశాంత్ అనేది బాగానే ఉంది, దానికేమి దోషం లేదు, అది అనురాధ నక్షత్రమే. ఇది మూలా నక్షత్రం, బా అక్షరంలో పెట్టాలి. ఇప్పుడు పిలుస్తుంటారు కదా ఇబ్బంది, భగవాను, ఇలాంటివి, ఇలాంటి పేర్లతో కంటిన్యూ చేయొచ్చు. అబ్బాయిలో ఎలాంటి దోషం లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే విశేషంగా మీరు ఈ ఒక జన్మజాతకంలో, అబ్బాయి జాతకంలో ఎలాంటి దోషాలు లేదు. కాస్త కోల్డ్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ అలర్జీ వస్తూ ఉంటుంది, దోమ కుట్టినా కూడా గాయమైపోతుంది. చాలా జాగ్రత్తగా అబ్బాయిని చూసుకోండి. మళ్ళీ బాలారిష్ట దోషాలు లేదు, కానీ బాలగ్రహ దోషం వస్తుంది. అందువలన ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవస్థానానికి తీసుకెళ్ళి అక్కడ దేవస్థానంలో తులసి దళం తచ్చి అందులో రసం పిండడం నోట్లో, లేదా దేవుడికి అభిషేకం చేసిన నీళ్ళని ముఖానికి ఇలా వేయడం, ఇలా ఏదైనా చేస్తూ వస్తే అబ్బాయిలో ఉన్న దోషాలు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళీ మీరు ఎలాగో ఇప్పుడు రథసప్తమి వస్తుంది మనకి దగ్గరలోనే. ఈ రథసప్తమి రోజు తెల్ల జిల్లేడి ఆకులని తలపైన, ఇలాంటి ఒంటిపైన పిల్లలకు పెట్టి స్నానం చేపిస్తారు, ఆయుష్ పెరుగుతుంది. అదొక చేసేసారనుకోండి 7 సంవత్సరాలకు ఎలాంటి దోషాలు రావు. జాగ్రత్తగా చేసుకోండి. మీ అబ్బాయికి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు, ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటుంది. అంతేకాదు ఆయుష్యం అభివృద్ధి రస్తు, ఆయుష్ కూడా అభివృద్ధి అవుతుంది. విద్యాపారంగత సిద్ధిరస్తు నేను ఆశీర్వాదము చేస్తున్నాను. విద్యావంతుడు, ఆయుషవంతుడు, ఆరోగ్యవంతుడు మీ అబ్బాయి కావాలని ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను తల్లి. మంచిదే అవుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు మీపై ఉంటుంది. నమస్తే. సంధ్య గారు, గురూజీ చెప్పింది పాటించండి, అంతా కూడా మంచి జరుగుతుంది. గురూజీ ఇందాకలు మనకి వివాహ బాంధవ్యాల గురించి వివరిస్తున్నారు. అవును తల్లి. ఇక్కడ అంటే ఒక పురుషుడు ఆలోచించడం, సరే నేను వైఫ్ నేను కట్టుకున్నాను, ఆమెకు కూడా నేను ఖర్చు పెడుతున్నాను కదా, దానికి ఆమె చేస్తుంది, అంతకంతే సరిపోయింది అనుకోవచ్చు, తప్పలేదు. అది మీరు ఆలోచించేది నిజమే.
అయితే ఈ పార్ట్నర్ అండి నీకు ఇప్పుడు కావాలి. తల్లిదండ్రులు అయితే నిన్ను పుట్టించారు, పెరిగించారు, పోషిస్తున్నారు, వాళ్ళకి నువ్వు ఖర్చు పెడతావు. అయితే నీ యోగక్షేమాల్ని ప్రతిరోజు కోరుకుంటుంది కదా, దానికి నువ్వు ఖర్చు పెడుతున్నావు అంతే, వేరే ఇంకేం లేదు. ఇప్పుడు నువ్వు స్టేటస్ కదా, స్టేటస్ అంటే నువ్వు ఎక్కడైనా పోవాలి, నీకు తోడు భార్య కావాలి. అప్పుడు ఆమెను తీసుకెళ్ళాలంటే మంచి పట్టు చీర, మంచి నగలు వేసుకొని వెళ్తేనే నీకు గౌరవం దొరుకుతుంది. లేదా ఒకటే పో, నీకు ఇంటి లోపల కూడా రానివ్వరు. మళ్ళీ వాడు అభిప్రాయ వాడెందుకు వాడు పిల్లని వీధికి వదిలేశారంటారు. అలా చెడ్డ పేరు రాకుండా ఉండాలని మీరు ఇవన్నీ చేసి పెట్టేది. అర్థమైందా? తిట్టుకోకండి. మన స్టేటస్ కాపాడుకునే కోసం పెళ్ళాంకి అన్నీ తీస్తున్నాం, మన స్టేటస్ కాపాడుకునేదానికి. లేదంటే చూద్దాం, ఒక చినిగిపోయిన చీర రవిక ఇచ్చి తీసుకెళ్ళండి, ఎక్కడైనా మీ తోడు తీసుకెళ్తారా అని. తీసుకెళ్ళరు మీరు. అలా ఉంటేనే తీసుకెళ్ళడం. అలా పెట్టుకుంటే అలా ఉంటారు, లేకపోతే ఇంకొక రకంగా ఉంటారు. అర్థమైంది కదా? ఇది లాజిక్ గురువుగారు మాట్లాడుతున్నారు, ఇది లాజిక్ కాదు, ఇది పచ్చి నిజం. నిజం అంటే అందరికీ కాస్త కసిరేస్తుందిలేండి. నిజానికి శక్తి ఎక్కువ. అది నిజం చెప్పేస్తే గొడవలు వచ్చేస్తాయి. ఇక అబద్ధాలు ఆడితే అది విషంలా, అది కిక్కిస్తుంది, మీకు అందరికీ మత్తిస్తుంది. అబద్ధం మత్తిస్తుంది, దాంట్లోనే ఉంటారు. నిజమైతే కడుపు మండిస్తుంది. అందుకే దాన్ని చూసి భయపడతారు, ఎవరు నిజం చెప్పరు. మంచిగా మాట్లాడాలి. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోతూ ఉంటారు. ఇక వాళ్ళ బతుకైతే ఇంకా వరస్ట్ అయిపోయింటుంది పిల్లలు మీ ఆటలు చూసి. తండ్రి ముందు తల్లి కొట్టడం, తల్లిని తండ్రి ఇలా కొడుతూ ఉంటే ఇక ఏమవుతుంది? తల్లి మరి ఆ తల్లి చెప్పినట్టు ఆ పిల్లవాడు వినడు. మా నాన్నే గౌరవం ఇస్తలేదు మా అమ్మకు, ఆమె చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అతనిలో వచ్చేసింది. ఇక అతను చెడిపోయినాడు, ఇక అయిపోయింది. వాటికి కారణం ఎవరు? పిల్లవాడు చెడవడానికి తండ్రే కారణమయ్యాడు. ఇక్కడ తల్లి కాదు, తండ్రే కారణమయ్యాడు. అదే తండ్రి ఏదో నిందించిపోతాడని చెప్పేసి ఓకే అది ఇది తిట్టేయడమే తండ్రిని పిల్లవాడిని ముందా. వాడు ఉద్ధారం కాడు, నన్ను అలా కోపంలో అది చూస్తూ ఉంటాడు. అతను మా అమ్మ ఇలా తిడుతుంది, మా నాన్న వాటి నేనెందుకు వినాలి ఛీ అనేసి వదిలేస్తాడు. అంటే ఇక్కడ తల్లిదండ్రులే కారణమవుతున్నారు పిల్లవాళ్ళు చెడిపోవడానికి. చూడండి, మనము తెలియకుండా ఇవన్నీ తప్పులు చేస్తూ ఉంటాం. ఇవే తెలియకుండా తప్పులు చేయడం అంటే, భర్తకి తెలియకుండా భార్య ఎన్నో అపరాధాలు చేసేస్తుంది, భార్యకి తెలియకుండా భర్త ఎన్నో అపరాధాలు చేస్తారు. ఎంతమంది ఇప్పుడు చూడండి, ఒక ఇన్సూరెన్స్ చెప్పించుంటారు, దాని గురించి తెలిసి ఉండదు. ఎవరితో అప్పు చేసింటారు, దాని గురించి తెలిసి ఉండదు. లేదా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చింటారు, ఇవన్నీ మీరు దాచిపెట్టేస్తూ ఉంటే రేపు ఏమైనా హెచ్చు తక్కువైతే మీకు అందరూ వచ్చి ఆమెను ఈ కాలర్స్ చూస్తున్నాం, మా భర్త చనిపోయాడండి, మా అమ్మ నాన్నగారిది ఆస్తి నా కొడుకులు ఉన్నారండి, ఆస్తి లేదు, మాకు తినేదానికి లేదు, ఇప్పుడు మాకు అలా పరిస్థితి అయ్యింది, ఎందుకు ఇవ్వాలి అనేస్తే నిజంగా ఇది చాలా ద్రోహం చేస్తున్నారు మీరు ఆడవాళ్ళకి. ఈ అత్త మామగారు అంతే. సరే, అత్త కోడళ్ళు ఇన్ని సంవత్సరాలు మీ అబ్బాయితో సంసారం చేసింది, అతనికి పిల్లలు పుట్టారు, అర్థమైంది కదా. ఆమె ఆస్తి ఆమెకి ఇవ్వడం అది మీ హక్కు, ఆమెది ఇచ్చేయాలి. అది ఉంచుకోండి, లేదో కష్టానికి సహాయపడాలి. మీరు కష్టానికి తగినట్టుగా డబ్బులైనా ఇవ్వాలి. లేదో అంటే లేదు ఆమెకి ఇచ్చేస్తే ఇప్పుడు పాడు చేసేస్తుంది, మొగన్నైతే ఇలా చేసుకోండి, ఇప్పుడు ఇలా అయిపోతే అనేది కాదు. ఆమెకి ఏం కావాలి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఆమెకి ఏం కావాలి ఆడది ప్రతి ఒక్కటి చెప్పుకోవడానికి అవ్వదు, ఎన్నో అవసరాలు ఉంటాయి వాళ్ళకి. ఎందరు కుటుంబాలు అలా జరుగుతున్నాయి. ఒకటే ఉంది అనేస్తే ఒకరే ఉన్నారు, ఆమెకి వెనక ముందా లేదు, వయసు అయిపోయిందంటే ఆమె ఆస్తిని ఎవడో ఒకటి చూసి దానిపైన ఓటోలు గిట్టలు అన్నీ కట్టేస్తాడు. తర్వాత ఈ ఆస్తి నాది, వాళ్ళ భర్త ఉండేటప్పుడు నాకు అగ్రిమెంట్ వేస్తాను, డూప్లికేట్ సిగ్నేచర్ పెట్టేసి కోర్టుకు వేసేస్తాడు. దాన్ని రిలీజ్ చేసుకుని ఆమెకి వెయిట్ చేయాలి ఒక 10 సంవత్సరాలు పాపం. అంతలోపల ఆమె సరిపోతుంది, కోర్టుకు అటెండ్ కాదు, డిస్మిస్ అయిపోతుంది. తర్వాత ఈ ఆస్తికి వచ్చేస్తుంది. అన్ని రోజుల్లో ప్రాపర్టీలో ఉన్నప్పుడు అది వాంద అయిపోయింది కోర్టు త్రూనే. మనం ఎవరికి మార్చేస్తాం? ఇప్పుడంతా ఏం కాదు, ఎండ్ ఆఫ్ ద లైఫ్ 60 సంవత్సరాలు దాటుతాయి కదా, ప్రతి క్షణము 60 వద్దు, ఇప్పుడు 40కే వస్తాయిలేండి. 40కే హెచ్ఐవీలు, 40కే ఇక్కడ షుగర్ పేషెంట్లు, 40కే బీపీలు, బ్లడ్ ప్రెషరు, హార్ట్ కోయించుకోవడము, తర్వాత ఎక్కడెక్కడో రాడ్లు వేయించుకోవడం, తింటే కూర్చోవడం కష్టం, కూర్చోంటే లేవడం కష్టము. ఇప్పుడు కొత్తగా బాగా తిని దానికి డయటింగ్లు వేరే, న్యాయంగా భోజనం తినడం కూడా మీరు వల్ల కాదు. కూరగాయలు తింటారా? తినలేరు. ఇక దీనికన్నా కర్మ జీవితం అంటే ఇంకేంటి? ఇవే కదా కర్మ జీవితం ఇవన్నీ. కానీ న్యాయంగా ఇష్టపడి ఒక పెళ్ళికి పోతే స్వీట్ తినలేని ఇంకేం బతుకులు మనవి? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? పూర్వాజిత కర్మఫలము, ఈ జన్మలో చేస్తున్న కర్మఫలం. తల్లి తండ్రి చేసే పాపాలు పిల్లలకు పోతాయంటారు. కొందరు చెప్తూ ఉంటారు, పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు, పిల్లలు నీకు పుట్టారు అందుకే నీకు ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈమె చెప్తుంది నీకు తల్లి తండ్రికి మీ కర్మకాలే అలాంటి పిల్లలు పుడతారు. అయినా మీ కర్మ ఎలా చేసినానికి అలా పిల్లలు పుట్టారు, వాళ్ళు పుట్టి మీకు ఇలా అవ్వదు. అర్థమైందా? ఏ పిల్లలు ఎలా పుడితే మీకు ఏమొస్తుంది, మీ కర్మ ఏం చేస్తే ఎలాంటి పిల్లలు పుడతారో గరుడ పురాణం ఏం చెప్తుంది దాన్ని ఇప్పుడే
తెలియచేస్తాను. గురూజీ ఇప్పుడు అరళయ్య కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అరళయ్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం గారు. తప్పకుండా అండి. మరి మీ నక్షత్రం తెలుసా? నక్షత్రం తెలియదు మేడం గారు. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు మేడం గారు. అప్పుడేం తీసుకోలేదు. నాన్నగారు వాళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్స్. ఏం పర్లేదండి, గురూజీ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే గురూజీ, మీకు పాదాభివందనములు. మా ఆశీస్సులు మీకుంటాయి. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? మా స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 41 గురూజీ. 41. ఓకే. అరళయ్య గారు ఏం పని చేస్తుంటారు? గురూజీ ఇప్పుడు ఈ ఎన్ఆర్ఈజిఎస్ అని దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగం ఒక 6,000 ఇస్తున్నారు గురూజీ. ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తున్నాను. టోటలీ 2 చేస్తున్నారు? 2 చేస్తున్నాను గురూజీ. ఎడ్యుకేషన్ ఏం చేశారు? 10th క్లాసే గురూజీ. 10th అయినా మనకి ఎడ్యుకేషన్ అవసరం లేదులేండి ఈ కాలంలో. నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆ నాలెడ్జ్ పాజిటివ్గా ఉండాలి అంతే. మరి నాలెడ్జ్ బట్టి మనకి ఉంటుంది. అయితే జాతకం అయితే చాలా బాగుంది, కానీ ఆర్థిక స్థితినే మీకు బాగలేదు. అదే గురూజీ, ఏది చేయాలన్నా కొంచెం ముందుకు పోవటం లేదు. లేదు, మంచిది. మీకు ఎంతమంది సంతానం? 2 గురూజీ. మగపిల్లలా ఆడపిల్లలా? 2 మగపిల్లలే గురూజీ. మీకు ఒక మంచి పరిహారం చెప్తాను, చేసుకోండి. ఎందుకంటే మీ జన్మ జాతకం చాలా బాగుంది, జాతకంలో ఎలాంటి దోషం లేదు. అయితే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభించదు. అవును గురూజీ. అది ఒకటే ప్రాబ్లం. మీరు ఒక 200% కష్టపడితే 20% రిజల్ట్ అంతే వస్తుంది. అవును గురూజీ. మీ వల్ల 100 మందికి ఉపయోగం అవుతుంది, కానీ ఎవరు మీ కష్టానికి అవుతలేదు. అదే జరుగుతుంది గురూజీ. దానివల్ల వేరే ఇంకేం ప్రాబ్లం లేదు. మీరు ఎక్కువగా ఏ దేవుని ఆరాధిస్తారు, ఏ దేవుడు పూజ చేస్తారు మీరు? గురూజీ నేనైతేనేమో జీసస్ ను పూజిస్తాను, మా మిస్సెస్ అయితేనేమో మామూలుగా ఈ పూజ చేస్తారు గురూజీ. ఓకే, రైట్, గుడ్. అందరూ ఒకటే గురూజీ. మనం ఏ దేవుని పూజించినా పైకి చూసే పూజిస్తాం, భగవంతుడా అని. అవును అవును గురూజీ. అవును, ఆ జీసస్ నే పూజించండి. మీరు ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం చర్చ్కి ఎప్పుడు వెళ్తారు మీరు? సండే గురూజీ. సండే. ఓకే. అక్కడ వెళ్ళి క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారా? అవును గురూజీ. ఈసారి వెళ్ళినప్పుడంతా మీరు 16 క్యాండిల్స్ 16 క్యాండిల్స్ తీసుకెళ్ళి వెలిగించాలి 16 వారాలు. అలాగే ప్రతి ఆదివారం మీరు వెళ్ళినప్పుడు ఏదైనా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకెళ్ళి వయసైన వారికి, అంటే ఈ వృద్ధులకు ఆ ఫ్రూట్స్ ని పంచిపెట్టాలి. అలా చేస్తూ వస్తే మీ కర్మ అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. తర్వాత విశేషంగా మంగళవారం, ట్యూస్డేస్ ఈ శిఖండి జనాలు ఉంటారు. శిఖండి అంటే మనకి ఇక్కడ ఆడ కాదు, మగాన కాదు, శిఖండి జనాలు. ఆ శిఖండీలకు బహుబీజ ఫలం. బహుబీజ అంటే విత్తనాలు ఎక్కువ ఉన్న ఒక ఫ్రూట్. దానిమ్మ, తర్వాత జామకాయ, ఇలాంటివి ఏదైనా అంటే సీతాఫల ఇలాంటివి, అలాంటివి ఒక ఫ్రూట్స్ని వాళ్ళకి ఇస్తూ రావాలి. ఒక 16 వారాలు ఇస్తూ వస్తే మీ జీవితంలో కర్మ అనేది రోజు రోజుకి తగ్గి ఆర్థికంలో అభివృద్ధి అవుతుంది, ప్రాబ్లం లేదు. తర్వాత శనివారం రోజు ఇంట్లో ఏదైనా వంట చేసే ఉంటారు, అనుకూలమైతే చపాతీ కావచ్చు, ఏం చేసింటారో అది. శనివారం మీకు మీరు దృష్టి తీసుకొని నల్లటి కుక్కలకి చపాతీ కానీ బ్రెడ్ కానీ వాటికి వేస్తూ వస్తూ ఉంటే శత్రుత్వం అనేది తగ్గిపోతుంది, శని దోషం కూడా దూరం అవుతుంది. ఇవన్నీ కూడా ఈజీగా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చక్కగా ఏ ధర్మానికి అపకారం కాకుండా, హాని కాకుండా ఇక్కడ మీ వైఫ్కి సపోర్ట్ చేస్తూ ఇక్కడ మీరు పూజ చేసుకోండి. ఖచ్చితంగా అందరూ ఒకటే. నేను చెప్పిన పరిహారాలు చక్కగా మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ నాకు తెలియచేయగలరు. ఆ శక్తి మీకు వస్తుంది, మంచిదవుతుంది. మా ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటుంది. నమస్తే గురూజీ. ఇందాక మరి వివాహ బంధం, పిల్లలు, వీటన్నిటి గురించి వివరిస్తున్నారు. అవును తల్లి, వివరిస్తూ ఉన్నాను. ఇంతకుముందు కాలు కలిసి వచ్చింది. నిజంగా నా దగ్గరికి ఒక అతను వచ్చిండు. ఈ ఎడ్యుకేషన్ గురించి చెప్తాను నేను. అతని జన్మజాతకంలో వాళ్ళ ఫాదర్ మంచి పొలిటీషియన్. అది ఎవరో అని పేరు చెప్తే ఇక పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. పొలిటీషియన్. అతని కొడుకు, అతను ఏం పాపాలు చేశాడో, ఎంత కర్మ చేశాడో చిన్న వయసుకే 8కే వదిలేశాడు. ఇక ఎడ్యుకేషన్ వద్దు, నా వల్ల కాదు అని వదిలేశాడు. అతనికి నచ్చిపోక అతను వచ్చి జాతకం ముందు పెట్టి అంతా అయింది, ఇలా ఎడ్యుకేషన్ ఇలా ఇది వేస్ట్ అయింది, అన్నీ తెలియచేసాము, ఓకే పరిహారాలు తీసుకున్నాడు, లైఫ్లో మ్యారేజ్ అయ్యింది, అన్నీ అయింది, చక్కగా ఫ్యామిలీ ఉంది. అతను ఒక ప్రశ్న వేశాడు, గురుగారు నేను మా నాన్న అయితే ఒక ఇలా ఉన్నారు, నేను ఎంపీ వరకు వెళ్ళాలనుకున్నాను నా లైఫ్లో, నేను వెళ్ళగలనా
అని జాతకంలో పెట్టాడు. నేను అడిగాను, నీకు ఎడ్యుకేషనే లేదు కదయ్యా, ఈ డిగ్రీ అనేది నీ గొప్పని చూపిస్తుంటుంది, డబ్బులో ఈరోజు అందరికీ వచ్చేస్తుంది డబ్బు, ఎడ్యుకేషన్ లేదు, నువ్వు ఎలా వెళ్తావు అంటే అతను ఒకే ఒక మాట చెప్పారు, గురుగారు రాజకీయంలో ఉండాలంటే లెక్క పెట్టడం కరెక్ట్గా రావాలి. ఏంటి లెక్క పెట్టడం అంటే డబ్బుల్ని. ఎందుకు అంటే ఎలక్షన్ ముందు పంచుతాం కదా, లెక్కేసి ఎందరికి పంచాము, ఎంత డబ్బులు ఉంది అని లెక్క పెట్టడానికి. అప్పుడు తర్వాత కూర్చున్న కూర్చొని తర్వాత ఇంటికి మనకి నెల వస్తుంది లెక్క పెట్టాడు. ఈ 2 వస్తే మన కింద ఉన్న వాళ్ళు అందరూ చేసుకుంటారు, గురుగారు మనది ఏముంటుంది పని అనేస్తాడు. అతను లాజిక్గా చెప్పాడో అతను నిజమే చెప్పాడో నేను ఆలోచించలేదు అప్పుడు. కానీ జనాలు ఇలానూ ఉన్నారా అని నేను అప్పుడు ఆలోచించాను. అంతవరకు రాజకీయం గురించి నేను ఎప్పుడూ ఒకరోజు కూడా ఆలోచించలేదు. ఇలాంటి జనాలు ఉన్నారా అని అప్పుడు నాకు తెలిసింది. అంటే ఇక్కడ డబ్బులు ముఖ్యమా, ఎడ్యుకేషన్ ముఖ్యమా, పదవి ముఖ్యం, మనకి ఏం ముఖ్యము? మంచితనం అనేది ముఖ్యం, ఈ జీవితం అనేది ముఖ్యం. ఈ ప్రాణం ఉంటేనే అన్నీ జరుగుతాయి. ఈ దేహానికి నేను అప్పుడే చెప్తూ ఉండేవాను, న్యాయంగా ఒక చపాతీ తినుకొని ఎండిపోయిన చపాతీ తినుకొని బతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అన్ని కర్మాలు ఎందుకు చేశారో పాతకాలంలో ప్రారబ్ధ కర్మం అంటే ఫాస్ట్ లైఫ్, మనము కార్మిక్ బ్యాలెన్స్ అంటాం దీన్ని, కార్మిక్ బ్యాలెన్స్. ఎరుక జన్మలో మనం ఏం చేసాము మేము తెలీదు, మేము చూడలేదు, ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. నిజమే, మనం చేసిందే మనం అనుభవించాలి. ఉప్పు తినిన తర్వాత నీళ్లు తాగుతాం కదా, కడుపు మంటేస్తుంది. బాగా కారం తినేయండి, బాగా మార్నింగ్ రోజు కడుపు ఫుల్ వేడి మంట ఉంటుంది, అంటే ఇక్కడ తిన్నాం కాబట్టి అక్కడ మంట. అలాగే మనం ఏదో జన్మల కర్మం చేశాం కాబట్టి ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నాం. సుఖం చేసి వచ్చారు కాబట్టి మంచిగా పుట్టారు, కానీ ఇక్కడ పాపాలు చేస్తున్నారు. మళ్ళీ ఇక 10 జన్మలు కష్టపడడానికి, దానికే అయినంత వరకు మంచిది చేయాలి. ఇంతకుముందు కాలర్ ఒకటి వచ్చింది, మూలా నక్షత్రం. పెద్ద గొప్ప వాళ్ళే ఇవన్నీ చేసేది, మంచి వాళ్ళే, చెడు వాళ్ళు కాదు. వాళ్ళు స్వార్థం చేస్తారో లేదో వాళ్ళకి భయపెట్టడానికి చేస్తారో తెలీదు. ఒక అతను వచ్చిండు నా దగ్గర, వచ్చి గురుగారు ఒక 2 years బ్యాక్ నేను ఒక అతని దగ్గరికి వెళ్ళాను. నా ఫ్రెండ్స్, నేను లైఫ్లో ఎప్పటికీ నేను జ్యోతిష్యమనేది చూడలేదు, ఎప్పటికీ నేను ఎవరిని గురించి నేను నమ్మలేదు. కానీ నా కష్టాలు వచ్చిన తర్వాత సరే ఫ్రెండ్స్తో వెళ్ళేవారు, నేను అప్పుడు చార్ట్ తీసుకొని నేను వెళ్ళాను. అతను అందరికీ బాగా చెప్పాడు, కానీ నా జాతకం చూసి నువ్వు 20 రోజుల తర్వాత బతికింటే నువ్వు నా దగ్గర రాలేకపోతే వద్దు అని చెప్పి జాతకం ఇలా పారేశారు గురుగారు. ఆ రోజు నేను బయటకు వచ్చింది నా లైఫ్లో ఇప్పటిదాకా నెక్స్ట్ మీ దగ్గరికే వస్తున్నాను. నా లైఫ్ అలా చేశాడు, బట్ నాకేం కాలేదు 20 రోజుల్లో. కానీ ఆ 20 రోజుల్లో అన్నో క్షణం కన్నా నేను చాలా బాధపడ్డాను. ఎందుకు అలా చెప్పాడో అలా ఉందా నా జాతకంలో అన్నాడు. అంటే ఇది ఏంటిది ఇలా చెప్పేశారు? గొప్పవాళ్లే, మళ్ళీ పెద్ద వాళ్ళే, అలా మాలాంటి వాళ్ళే కదా అలా మాట్లాడతారు. అంటే నేను గొప్పవాళ్ళు అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు మరొక జ్యోతిష్యులకు గౌరవం ఇవ్వాలంట, ఒక గురువు గారు మరొక గురువు ఇవ్వాలి. అది జరగలేదు అనుకోండి, ఎన్ని అపవాదాల తర్వాత. అందుకే ఎప్పుడు పాజిటివ్ థాట్స్, పాజిటివ్ మాట్లాడంటే ఎన్నో జపాలు చేయాలి, పరిశుభ్రంగా ఉండాలి, వాక్ సిద్ధి చేసుకోవాలి, ఎన్నో వదులుకోవాలి కావాలంటే. చూద్దాం వాటికి కూడా ఎప్పుడు ఎన్నెన్ని వస్తాయో. ఇంకా పిల్లల విచారం కూడా ఉంది, ఆ గరుడ పురాణంలో కొన్ని ఉన్నాయి, అవి చదివేస్తే లైఫ్లో మీరు భోజనం తినేది కూడా మానేస్తారు. అన్ని విచారాలు ఉన్నాయి, కానీ అవన్నీ తెచ్చి నేను మీకు చెప్తూ ఉంటే తర్వాత మీరు బాధపడుతూ ఉంటారు రోజు. అది వినడానికి గురువుగారు భయపడుతున్నారు మమ్మల్ని అని. అందుకే కొన్ని విచారాలు గుప్తో ముక్త ప్రక్టితో భ్రష్ట అని. గుప్తంగా ఉంటే అది మంచిగానే ఉంటుంది, ప్రక్టితో భ్రష్ట, ప్రకటమైతే అది భ్రష్టం అవుతుంది అని. కొన్ని అలాగే రహస్యంగానే ఉంచాలి. ఒక పిల్లవాడు ఆ అమ్మ గర్భంలో అతను మొదలే మగపిల్లవాడు పుట్టేది అంటే తెలిసిపోయింది అనుకోండి, పుట్టిన తర్వాత ఏమి టెన్షన్స్ ఏమి ఉండవు, నార్మల్ పుట్టాడా తీసుకోండి. అదే రహస్యంగా ఉంది పుడితే, ఓయ్ నాకు మగపిల్లవాడు పుట్టాడు 100 జనానికి చెప్పుకుంటాడు, మొదలే తెలిసిపోతే అతనిలో దాని ఫీలింగే వేరే ఉంటుంది. అందుకే కొన్ని విచారాలు రహస్యంగా, జ్యోతిష్యులు కావచ్చు, దేవుడు కావచ్చు, మానవులు కావచ్చు, అందరూ రహస్యంగానే ఉంచాలి అనేది కొన్ని విచారాలు. అది తెలిసిపోయి బహిరంగ అయిపోయాయి అనుకోండి, అది ఏం చేయలేము. అందుకే అన్ని విచారాలు రహస్యంగానే ఉంచాలి, కొన్ని బహిరంగమైతే ప్రాబ్లము. ఇంకా చాలా విచారాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడే తెలియచేస్తాం. గురూజీ, ఇందాక మరి పిల్లలు వాటి గురించి వివరిస్తున్నారు. పిల్లలు విచారాలు తీసుకుంటే ఏదేదో వస్తూ ఉన్నాయి, కానీ ఈరోజు టైం సరిపోలేదు అనుకుంటా, సరిపోదు. ఇంకా చాలా విచారాలు తెలియచేస్తాను. మన పిల్లలు ఇలా అయిపోయారు అంటే కొన్ని తల్లిదండ్రుల వల్ల పిల్లలు అలా అయిపోతూ ఉంటారు. అయితే ఎంతోమంది ఈ పిల్లవాడు పుట్టి నా జీవితం ఇలా అయింది అని చెప్పేదానికన్నా, నాకు టైం సరిలేనప్పుడు ఈ పిల్లవాడు పుట్టాడు అనుకోవచ్చు కదా మీరు. నీ టైం అతను ఏం పాపం చేసుకున్నాడో నీ కడుపులో పుట్టాలంటే,
అలా నేను చెప్తే ఇది ఎలా ఉంటుంది చెప్పండి? అతను ఏం పాపం చేశాడో నీ కడుపులో పుట్టడానికి? అవును కదా. వాటికి పాపిష్టులు ఎవరు ఇక్కడ? కర్మ చేయని వారు ఎవరు ఇక్కడ? ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మన జీవితంలో పిల్లలు పుట్టింగానే మనకు కష్టాలు రావండి. మనకు కష్టాలు ఉన్నప్పుడు పిల్లలు పుట్టింటారు. అర్థమైంది కదా? మనం అలా ఆలోచించాలి. దట్ ఈజ్ పాజిటివ్. అదే దాన్నే నెగిటివ్ అనుకోండి, వాడు పుట్టిన తర్వాత నాకు కష్టాలు వచ్చాయి, ఇదే నెగిటివ్. ఎప్పుడు తల్లిదండ్రులు అలా ఆలోచించకూడదు. అదే పిల్లవాడు ఒకరోజు ఏం పాపం చేశానో నీ కడుపులో పుట్టాను అనేస్తే నీకెంత బాధ అవుతుంది? అప్పుడు నిన్ను అవమానించినట్టే కదా. మీరు మాత్రం వాళ్ళని అవమానించవచ్చు, వాళ్ళు మిమ్మల్ని అవమానించకూడదు కదా. అవును, ఇది లాజికలేండి. ఎందుకు అవమానించాలి? ప్రతి ఒక్క హృదయంలో కూడా ఒక రత్నం ఉంటుంది, దాన్ని బయటికి తీయాలి మనం. వాళ్ళు అసలు పిల్లవాళ్ళంతా చేరుకొని తల్లిదండ్రుల పైన కేసు పెట్టేస్తే ఇక అయిపోయింది హ్యూమన్ కోర్ట్స్లో. ఇక తల్లిదండ్రుల జీవితాలు అంతే. సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి ఇది పెట్టకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని 100 రూల్స్ తెచ్చిపెట్టారు అనుకోండి. ఓకే, అయితే ఇంకోటి తెలుసుకోవాలి మీరు. పిల్లలు, నువ్వు ఎవరిని ఆయన పూజిస్తావు అంటే నాకు గణపతి అంటే చాలా ఇష్టం గురువుగారు. అవును, అయితే నువ్వేం చేసావప్పా? నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను గురువుగారు. సరే నాన్న అమ్మ ఏమన్నా? అప్పుడు వాళ్ళు వదులుకొచ్చేసాను గురువుగారు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేసాను. సరే నువ్వు ఏ దేవుని పూజిస్తావు? గణపతి. ఆ గణపతిని అమ్మా నాన్నలే దేవుళ్ళని 3 ప్రదక్షిణలు చేసి ప్రప్రథమ పూజ అధిపతి అయ్యాడు. అతను పూజించిన వాడేమో అమ్మా నాన్నకు గౌరవం ఇయ్యాడు. చూడండి, కర్మ అతను తెలియకుండా చేస్తున్న పాపం ఇది. ఆ గణపతి పైన నువ్వు అమ్మా నాన్నకు గౌరవం లేనివాడు గణపతికి పువ్వేస్తే కూడా తీసుకోడు. ఎవరైతే అమ్మా నాన్నకి గౌరవం ఇస్తాడో, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి గౌరవం ఇస్తారో వాళ్ళు మాత్రమే గణపతికి పూజ చేసే అర్హత ఉంటుంది. తెలుసుకోండి. ఏదేదో అమ్మా నాన్నలే కొట్టడము అది చాలా, దీనికి పరిష్కారం ఇంకా భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో చూద్దాము. ఈ సంవత్సరమైనా చాలా మంచిది జరగాలని కోరుకుందాము. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి మంచిదే అవుతూ ఉంటే మనకి మంచిదే. అయినంత వరకు మనం అందరినీ చేంజ్ చేయలేం. అయితే మనలో పరివర్తన అనేది వస్తే ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న చేంజ్ చేయి. మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే పక్కింటోడు వచ్చి వాడి ఇల్లు వాడు శుభ్రం చేసుకుంటాడు. మీకు తెలుసు, పక్కింటి ఆమె చీర కొంటే మీరు చీర కొనాలి, అతను బస్ కొంటే మీరు కార్ కొనాలి, మీరు కార్ కొంటే అతను కార్ కొనాలి, వాళ్ళ సైకిల్ కొంటే మీరు స్కూటర్ కొనాలి. అప్ చేసైనా సరే ఇవన్నీ ఫాలో చేస్తారు కదా. అతను మంచిది చేస్తే మీరు మంచిది చేయండి, అతను దొంగతనం చేస్తే మీరు దొంగతనం అవసరం లేదు. చెడు ఆలోచించకండి, మంచిదే ఆలోచించండి. ఎప్పుడు అతను ఏదో చేశాడు నేను అది చేసేయాలి అసలు వద్దు. దానికే ఎప్పుడు మంచి వాళ్ళు సవాసం చేస్తే మంచిది, చెడు వాళ్ళు చేస్తే చెడువే జరుగుతుంది అనేది. ఈ విచారాన్ని మళ్ళీ సోమవారం వచ్చి నేను తెలియచేస్తాను. మీకు చాలా విచారాలు ఉన్నాయి చెప్పుకోవడానికి, మనమంతా మాట్లాడుకోవడానికి. ఇక ఈరోజు మీరు వెయిట్ చేస్తున్నది యోగక్షేమం. ఆ యోగక్షేమము ఈరోజు శుక్రవారం కేతు జ్ఞానాన్ని పొందటానికి ఈరోజు సాయంత్రం మీ పిల్లలు చేతుల్లో ఒక దేవాలయానికి, అంటే సరస్వతి దేవాలయానికి, ప్రత్యక్షంగా సరస్వతి దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ సరస్వతి దేవాలయంలో మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి, సరస్వతి దేవాలయం మాత్రమే, లేదో ఇంట్లోనూ చేసుకోవచ్చు, నెయ్యి దీపం వెలిగించి సరస్వతి అష్టోత్తరం కానీ, సరస్వతి అష్టకం కానీ, లేదా సరస్వతి మంత్రం, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని శ్లోకాన్నైనా సరే పఠిస్తే విద్యా ప్రకృతి అవుతుంది, అభివృద్ధి అవుతుంది. ఇది చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళు చేయండి. పిహెచ్డీను చేస్తుంటారు ఎంతోమంది, ఎంబీఏ ఎంఏ ఎంతోమంది చదువుతుంటాడు, అవ్వదు, మెమొరీ లాస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సరస్వతిని మీరు ఆరాధించింది అయితే ఖచ్చితంగా విద్యాభ్యాసంలో కట్ బ్రేకు, ఈ బ్లాక్స్ ఇవన్నీ ఉండవంటే మీరు కష్టపడి చదువుతారు అని అర్థం. ఆ చదివే శక్తి అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది అని చక్కగా మీ పిల్లలతో చేయించండి. పిల్లలు లేదు ఊర్లోనే మీరు చేసుకొని కూర్చోకండి, అది వాళ్ళతోనే చేయించాలి. లేదు అంటే ఇంట్లోనే ఆ సరస్వతి ముందు ఒక దీపం వెలిగించి నమస్కారం వేయండి, నా పిల్లలకి మంచి బుద్ధి రావాలని, అంతే. ఇలా చక్కగా మీరు పాల్చింది అయితే ఖచ్చితంగా మీ పిల్లలకి సద్బుద్ధి, మంచి విద్యాభ్యాసం పొందవచ్చు. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం పిల్లలైనా పెద్దలైనా చదువుకుంటున్న వారెవరైనా సరస్వతి దేవాలయానికి వెళ్లి నెయ్యి దీపాన్ని వెలిగించి సరస్వతి అష్టోత్తరం లేదా అష్టకం లేదా స్తోత్రాన్ని చిత్తశుద్ధితో పఠిస్తే సద్బుద్ధి, విద్యాభివృద్ధి కలుగుతాయి. దేవాలయానికి వెళ్లడం వీలు కాని వారు ఇంట్లోనే సరస్వతీదేవి విగ్రహం ముందు దీపాన్ని వెలిగించి సరస్వతి అష్టోత్తర, అష్టక, స్తోత్రాల్లో ఏదైనా ఒకదాన్ని పఠిస్తే తత్ఫలితాన్ని పొందవచ్చు.
पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता గురూజీ, మాకు ఎన్నో వివరాలు తెలియజేశారు. అలాగే మా సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఈరోజు సర్వదేవ సన్నిధి కుందా సత్యనారాయణ కళాధామం సురేంద్రపురి ఓంకారం పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కామధేనువు ఆవు నెయ్యి. కో ప్రెజెంటెడ్ సెల్ పాయింట్. మళ్ళీ సోమవారం కలుద్దాం. నమస్కారం.